అన్ని పక్కకు పెట్టించి ఒకే తాటి మీదకి సమాజాన్ని తీసుకొచ్చి లక్ష్యాన్ని చేరుకునే విధంగా తమ వంతు పాత్ర పోషించిన పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామన్న గారికి, ఈ వేదిక మీద ఉండబడే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలకి, సోదరిమణులకి, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ఉద్యమ నౌసులు, జేబీములు. చిన్న సోదరులారా, సోదరిమణులారా, సైడ్ కొన్ని తీసుకోండి. సోదరులారా, సోదరిమణులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ పునాదుల మీద ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశాన్ని, ఈ దేశ అభివృద్ధిని ఏ సిద్ధాంతాల పునాదిగా ముందుకు సాగించాలి అనే విషయం దేశంలో చర్చ జరిగింది. వెనక్కి వెళ్ళి చూడడం, వెనక్కి వెళ్ళిపోవడమా, ముందుకెళ్ళడమా? ముందుకెళ్ళాలంటే అంతకుముందు ఉండబడే వ్యవస్థను మనం తొలగించక తప్పదు. వెనుకకి పోవాలంటే గతంలో ఉన్నదాన్ని పునరుద్ధరించక తప్పదు. ఈ చర్చ చాలా సీరియస్ గా జరిగింది. జరిగినప్పుడు నిర్ణయం తీసుకున్నది ముందుకే సాగాలి కానీ వెనుకకు పోవద్దు అని. వెనుకకు పోయి తొంగి చూస్తే ఏమున్నది? రాజులు, రాజ్యాలు. వెనుకకెళ్ళి తొంగి చూస్తే ఏమున్నది? రాజ్యాలు, రాజులు. మనందరూ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశం వందలాది రాజ్యాలతో కూడుకున్నది. వందలాది మంది రాజులు ఉన్నారు. మనం ఇప్పుడు రాష్ట్ర హోదాగా అనుభవిస్తున్న మన గడ్డ కూడా రాజ్యమే. దీనికి రాజు ఉన్నాడు, నిజాం. మనందరికి తెలిసిన విషయం. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థనే మనం పునరుద్ధరించుకోవడమా? లేదు. ప్రపంచ దేశాల గమనాన్ని అర్థం చేసుకొని, ప్రపంచ దేశాల పురోభివృద్ధిని అర్థం చేసుకొని, ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించుకొని మనం ముందుకు సాగించడమా అన్నప్పుడు రాజ్యాలు, రాజులు కాదని, ఇది దేశమని, ఈ దేశంలో మనం రాష్ట్రాలను ఏర్పాటు చేసుకొని ఆ రాష్ట్రాల పరిపాలన కూడా ప్రభుత్వాలకు అప్పచెప్పడం ద్వారా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాలను దేశంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ఈ రాష్ట్రాలనైనా దేశాలైనా పరిపాలించవచ్చు అని చెప్పి ఒక రాజ్యాంగం ద్వారా మనం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పునాదులు వేశాము. అంటే ఏది రద్దయింది? రాజరిక వ్యవస్థ రద్దయింది. నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఓటు అనే విలువకు కనుక మనం పునాదులు ఇక్కడ వేయకపోతే నిజంగా ఇప్పుడు మనం జీవిస్తున్న గడ్డ మళ్ళా రాజ్యాంగానే ఉండేది కదా. నిజాం పాలన పోయింది, రాష్ట్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చినాక అనుకుంటే మళ్ళీ మనం వెనుకకు పోదలుచుకుంటే మళ్ళా నిజాం రాజ్యాన్ని మనం పునరుద్ధరించడమే, ఎవరో ఒకరు రాజు కావడమే. అక్కడ ప్రజలకు స్వేచ్ఛ ఏంది, ప్రజలు ఎన్నుకోవడం ఏంది, ప్రజలకు హక్కులు ఏమున్నది కాడ? నిజాం పాలన ఉన్నబడి ప్రజల హక్కులు ఏంటిది? నిజాం పాలన ఉన్నబడి ప్రజలకు స్వేచ్ఛ ఏంటిది? నిజాం పాలన ఉన్నబడే ప్రజల అభివృద్ధి ఏంటిది? ప్రజల గౌరవం ఏంటిది? అన్ని మంటలు కలిపినాయి కదా. రాజులే వేదం కదా. అంటే ఇప్పుడు ఈ రాజ్యాంగమే వద్దని మళ్ళా కేసీఆర్ అన్నాడంటే, ఈ రాజ్యాంగమే వద్దని కేసీఆర్ అన్నాడంటే, కేసీఆర్ ఏ లక్షణాలు కలిగిన వ్యక్తియో మనం అర్థం చేసుకుంటే
మళ్ళీ వెనుకకు తీసుకెళ్లడం కోసమే ఆ మాట అన్నాడని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గ్రహిస్తారని ఆశిస్తున్నాను నేను. ఇది గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను నేను. వెనుకకు తీసుకెళ్లడం కోసమే ఆ మాట మాట్లాడిండు అనే విషయం మీ దృష్టికి పోతున్నాను. వెనుకకు తీసుకెళ్లడం కోసమే ఆ మాట మాట్లాడిండు అనడానికి ఆయన ఆచరణ కనిపిస్తుంది, ఆయన మాటల్లో అర్థం కనిపిస్తుంది. దయచేసి గ్రహిస్తారని ఆశిస్తూ, ఆయన ఆచరణ ఏంది, ఆయన మాటలు ఏ అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈ దేశానికి ఉండబడే రాజ్యాంగం కాదు, చైనా లాగా మనకు రాజ్యాంగం ఉండాలి అన్నాడు అనుకో. ఇప్పుడు చైనాలో మరి ఏ రాజ్యాంగం ఉన్నది? చైనాను ఏ ప్రజలు ఎన్నుకుంటారు? ప్రభుత్వాలను ఏ ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు? వాళ్ళ పార్టీ ఒక రాజ్యాంగం, అంటే టిఆర్ఎస్ పార్టీ ఒక రాజ్యాంగం లాగా వాళ్ళకు, చైనా వాళ్లకు పార్టీ ఒక రాజ్యాంగం. పార్టీని ఎన్నుకున్న నాయకుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆడ ప్రజల ఓటు ఎక్కడ ఉంటుంది? ఆడ ప్రజలకు విలువ ఎక్కడున్నది? అక్కడ ప్రశ్నించే స్వేచ్ఛ ఎక్కడున్నది? అక్కడ ప్రశ్నించే స్వేచ్ఛ ఎక్కడున్నది? అక్కడ ఇప్పుడు ఆయన ఎంత దూరం పోయిండు? చైనా ప్రెసిడెంట్ ఇప్పుడు ఎంత దూరం పోయిండు? ఆయనే మళ్ళీ రాసుకున్నాడు రాజ్యాంగంలో, నేనే జీవితకాలం ప్రెసిడెంట్ ఉన్నా అని చెప్పి. అంటే ఇది వెనుకపోతుందా మళ్ళీ ముందుకెళ్తున్నదా? ఒకనాడు పురాతన భూస్వామ్య వ్యవస్థ రాజరిక వ్యవస్థగా మారింది, కానీ ఇప్పుడు చైనాలో మళ్ళా ఆధునిక రాజరిక వ్యవస్థగా మారుతున్నది. సింపుల్ విషయం. చైనాలో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఆధునిక రాజరిక వ్యవస్థ జరుగుతున్నది. ఇప్పుడు దాన్ని కేసీఆర్ కోరుకుంటున్నాడు. అవును, కేసీఆర్ రాజరిక వ్యవస్థనే కోరుకుంటాడు. సాక్ష్యం ఏంటిది? కేసీఆర్ రాజరిక వ్యవస్థనే కోరుకుంటాడు. సాక్ష్యం ఏంటిది? మీ అందరికి తెలుసు, మీ అందరు తెలుసు. మనకు ఒక రాష్ట్రమే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో స్వాతంత్ర వేడుకలు ఎక్కడ జరిగేది? కేసీఆర్ మినహాయించి అంతకు ముందున్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎక్కడ ఎగిరేది? సైనిక వందనం, పోలీసు వందనం ఎక్కడ స్వీకరించేది? పరేడ్ గ్రౌండ్లోనే కదా. కేసీఆర్ కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డా, లేదా రోషయ్య అన్న, రాజశేఖర్ రెడ్డా, లేదా చంద్రబాబు నాయుడా, లేదా చెన్నారెడ్డా, ఎన్టీ రామారావు, ఇవన్నీ పక్క పెట్టండి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎక్కడ నిర్వహించే వాళ్ళనే విషయం మనందరికి తెలుసు. పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్రం దినోత్సవం సంబంధించిన జెండా ఆవిష్కరణ జరిగేది. అదే సమయంలో పోలీసు వందనం అక్కడనే స్వీకరించిన విషయం మనందరికి తెలుసు. మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహిస్తున్నాడు? మనందరూ తెలిసిపోయింది కదా. ఎక్కడ నిర్వహిస్తున్నారు? గోల్కొండ కోటలనే కదా. గోల్కొండ కోట ఏ దానికి నిదర్శనం? రాజరిక పాలన గుర్తే కదా. కేసీఆర్ ఏం కోరుకుంటున్నాడని చెప్పి అక్కడ జెండా ఎత్తుతున్నాడు. ఏది తొలగించిండు, ఏది పునరుద్ధరిస్తున్నాడు? ఏది తొలగించిండు, ఏది పునరుద్ధరిస్తున్నాడు? ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా ఉండబడే పరేడ్ గ్రౌండ్ లో ఉండబడే జెండావిష్కరణ పక్కన పెట్టి రాజరిక వ్యవస్థను పునరుద్ధరించుకోవడం కోసం, నేను రాజును అని చెప్పుకోవడం కోసం ఆయన ఆగస్టు 15 తారీఖు నాడు జెండా ఎత్తుతున్నాడంటే ఆయన పోకడలు నియంతలాగున్నాయని, ఆయన పోకడలు తనకు తాను రాజుగా భావించుకుంటున్నాడని, తనకు తాను రాజుగా భావించుకున్న వ్యక్తి ప్రజల స్వేచ్ఛను హరిస్తాడని, ప్రజల హక్కులు ఉండనివ్వడనే విషయం ఆయన 8 ఏళ్ల పాలనలో రుజువు చేస్తున్న విషయం మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాడు. ఇది వాస్తవమా కాదనే విషయం మీరు వేరు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక రెండో విషయం, కేసీఆర్ నోట్ నుంచి రాజ్యాంగాన్ని మార్చాలనే మాట వచ్చేసింది. అంతకుముందు నేను చాలా మంది మాటల్లో రాజ్యాంగాన్ని సమీక్షించాలని విన్నాను. ఆర్ఎస్ఎస్ వారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా రాజ్యాంగాన్ని సమీక్షించాలని విన్నా. నేను ఒక 20 ఏళ్ల క్రితం కూడా విన్నా. వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఈ దేశ రాజ్యాంగాన్ని ఒకసారి సమీక్షించాలన్నప్పుడు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి కేఆర్ నారాయణ్. అప్పుడు ఆయన ఒక స్పష్టంగా మాట చెప్పాడు. అంబేద్కర్ తో గొప్ప మేధావి అతను, ఉన్నత విద్యావంతుడు అతను. ఆయన ఏమన్నాడంటే, రాజ్యాంగాన్ని సమీక్షించాలని మాట్లాడుతున్న వాళ్ళకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగాన్ని సమీక్షించాలన్నా, రాజ్యాంగాన్ని అమలు చేయలేని పాలకుల నిర్లక్ష్యాన్ని సమర్థించాలన్నా, నిర్లక్ష్యాన్ని సమీక్షించాలన్నా ముందుకు తేలాలి. రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగ స్ఫూర్తి గొప్పది, దాన్ని అమలు చేయడంలోనే పాలకుల వైఫల్యాన్ని చూడాలి. కానీ
రాజ్యాంగ వైఫల్యంగా చూడొద్దు అని చెప్పి ఆనాడు రాష్ట్రపతికి ఉండబడే కేఆర్ నారాయణ గారు స్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పాడు. రాజ్యాంగాన్ని సమీక్షించాలన్నప్పుడే రాష్ట్రపతి దాన్ని వ్యతిరేకించిన రోజులుంటే కేసీఆర్ లాంటి నోట రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని తొలగించి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేయాలనే మాట అంటే అంతకంటే దురహంకారంతో కూడిన మాట మరి ఏ విలువలు కలిగి ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను కేసీఆర్ను ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన ఏనాడు రాజ్యాంగ నిర్మాతను గౌరవించిన వ్యక్తి కాదు, రాజ్యాంగ విలువలను ఆచరించిన వ్యక్తి కూడా కాదు. ఈ రెండు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. నంబర్ 1, రాజ్యాంగ నిర్మాతకు గౌరవించని వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ విలువలను పాటించని వ్యక్తి కేసీఆర్. ఆయన నోటి నుండి రాజ్యాంగాన్ని మార్చాలని మాట వచ్చేసింది. ఎవరిని గౌరవించడు? రాజ్యాంగ నిర్మాతనే ఆయన గౌరవించాడు. ఏమి ఆచరించడు? రాజ్యాంగ విలువలను ఆయన ఆచరించాడు. ఇప్పుడు ఆయన నోటి నుంచి రాజ్యాంగాన్ని మార్చాలనే మాట వచ్చేసింది. ఈ విషయంలో రష్యాలో ఒక విప్లవోద్యమ నేత, మనందరి పేరిన నేతే లెనిన్ ఒక మాట అంటాడు ఒక సందర్భంలో. అది ఇప్పుడు మనం దీనికి వర్తింపజేసుకోవచ్చు. ఎవరి మాటల వెనుక ఏ ఉద్దేశాలు ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నాడు. ఎవరి మాటల వెనుక ఏ ఉద్దేశాలు దాగి ఉన్నాయో ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ మాటల వెనుక ఏ ఉద్దేశాలు దాగి ఉన్నాయో ఏ కుట్రలు దాగి ఉన్నాయో మనం సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే మనం మోసపోతూనే ఉంటాం, మనం మోసపడుతూనే ఉంటాం, మనం నష్టపోతూనే ఉంటాం అనే విషయం మనం మర్చిపోద్దని నేను ముందుగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ విషయాన్ని గ్రహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన మీద మనకు ఒక అంచనా అవగాహన ఇప్పటికైనా ఉండాలి. ఆయన జీవించిన కాలంలో వందలాది మంది మేధావులు ఉన్నారు. ఆ వందలాది మంది మేధావుల్లో ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా విద్యను తమ సొత్తని భావించుకున్న బ్రాహ్మణ వర్గాల నుంచి కూడా మేధావులు ఎక్కువ మంది ఉంటారు. అది మనందరూ తెలిసిన విషయం. విద్య ఎవరి గుప్పిట్లో ఉండే కొన్ని వందల సంవత్సరాలు బ్రాహ్మణ వర్గం చేతిలో. విద్య ఎవరికి దూరంగా నెట్టివేయబడ్డది? దళితులకు పేదలకే దూరంగా నెట్టివేయబడ్డది కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించిన కాలంలో వందలాది మంది మేధావులు ఉన్న ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం రాయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అవకాశం వచ్చిందంటే ఆనాడు జీవించిన కాలంలో వందలాది మంది మేధావులకు అగ్రగణ్యుడైన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావడం వల్లనే ఆయనకు అవకాశం వచ్చిందనేసి మనం మర్చిపోద్దాం. సార్, మేధావులు లేరా? ఉన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆధిపత్యం వాయించిన వాళ్ళ నుంచి కూడా మేధావులు ఉన్నారు. కానీ అట్టడుగు వర్గాల తరపున నిలబడ్డవాడు కూడా మేధావి ఉన్నాడు. మరి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలంటే సాంఘిక అసమానత తొలగిపోవాలి కదా, ఆర్థిక అసమానత తొలగిపోవాలి కదా, రాజకీయ అసమానత తొలగిపోవాలి కదా, స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి కదా, హక్కులు అనేది అందరికీ ఉండాలి కదా, సంపదలో భాగస్వామ్యం అందరికీ ఉండాలి కదా. ఉండాలంటే బాధితుడు రాయాలా, బాధ పెట్టేటోడు రాయాలి. బాధితుడు రాస్తే బాధపడ్డ వర్గాలకు మేలు జరుగుతుందా? బాధ పెట్టేవాడు రాస్తే బాధపడే వాళ్ళకి మేలు జరుగుతాయంటే బాధపడ్డ వాళ్ళకు మాత్రమే అవకాశాలు దక్కాలంటే బాధపడ్డ వర్గాల నుంచి రావడమే కరెక్ట్ అని ఆనాడు గుర్తించింది. కాబట్టినే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అవకాశం వచ్చింది. ఈ దేశంలో ఒక గొప్ప రాజ్యాంగ నిర్మాతగా, రాజ్యాంగ పితామహుడుగా మన చరిత్రలో పుట్టలకు వచ్చేశారు. రెండోది, ఇప్పుడు మనం జీవించిన కాలంలో మేధావులు ఎవరు? మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచంలో ఉండబడే అగ్రగణ్యుడైన మేధావి ఎవరు? ఆయన జీవించినప్పుడు మనము లేము, మనం జీవిస్తున్నప్పుడు ఆ మహనీయుడు లేడు. ఆయన జీవించిన కాలంలో ఆయనే అగ్రగణ్యుడైన మేధావి, మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచానికి ఆయనే అగ్రగణ్యుడైన మేధావి. ప్రపంచంలోనే అగ్రగణ్యుడైన మేధావి అంబేద్కర్ అని నేను ఎందుకంట? నేనంటే చెల్లుతుందా? చెల్లదు. ఎవరంటే చెల్లుతుంది? ఒక దేశాన్ని ఇంకొక దేశాన్ని ఇప్పుడు నమ్మట్లా. ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసే పరిస్థితి మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం.
కదా. కానీ ఒక వ్యవస్థ మాత్రం ఒక మాట అంటే ప్రపంచంతో దాన్ని గౌరవిస్తుంటది. ఒక వ్యవస్థ ఉన్నది, ఆ వ్యవస్థ కనుక ఒక మాట అంటే ప్రపంచం దాన్ని గౌరవిస్తుంటది. ఆ వ్యవస్థే ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఏదన్నా ఒక విషయంలో మార్గనిర్దేశం చేసేది ఏది? ప్రపంచ దేశాలు ఇలా ఉండాలని చెప్పి కనీసం వాళ్ళకు సూచన చేసేది ఏది? ఐక్యరాజ్య సమితే కదా మన కళ్ళ ముందు. ఆ ఐక్యరాజ్య సమితే 2016 అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ దేశాలన్నిటికీ రాజ్యాంగాలు ఉంటాయిగా. రాజుల కాలంలో రాజ్యాంగాలు మనకు లేవేమో కానీ ప్రతి దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాలు అయితే ఉంటాయి కదా. మరి ప్రపంచ దేశాలకు ఉండబడే రాజ్యాంగాలన్నింటిలో ఏ రాజ్యాంగం గొప్పదని చెప్పి ఐక్యరాజ్య సమితి సమీక్షించినప్పుడు భారత రాజ్యాంగం విలువలే గొప్పగా ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకున్నది కదా. ప్రపంచ మేధావుల్లోనందరినీ లెక్కలు కట్టింది కదా. రాజ్యాంగం రాసిన వాళ్ళే మేధావులు కాదు, రాజ్యాంగం రాకపోయిన మేధావులు బయట ఉన్నోళ్ళు ఉన్నారు కదా. మరి ప్రపంచంలో అగ్రగణ్యుడైన మేధావి ఎవరు? ఎవరికి గొప్ప మేధస్సు ఉన్నదని చెప్పి ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డేగా నిర్వహించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయమే ఈనాటి మన కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా మేధావులందరికీ అగ్రగణ్యుడైన మేధావి ఇప్పటికీ అంబేద్కరే అనే విషయం ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని ప్రకటించడమే అందుకు సాక్ష్యం అనేసి కూడా మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తుంది. ఇంత గొప్ప మేధావి రాసిన రాజ్యాంగం ఈ దేశానికి ఎలా సేవ చేసింది అన్నప్పుడు కేసీఆర్ మాటల్లో ఉండబడే అర్థమేందో మనకు తెలిసిపోయింది. ఆయన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వెనుకకు తీసుకెళ్లి రాజరిక పోకడలకు అనుగుణంగా తన కుటుంబ ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడం కోసం నిజాం 7 తరాలు పరిపాలించినాయి కాబట్టి నేను, నా కొడుకు, నా మనమడు, ఇంకో మనమడు అందరు కలిసి ఈ తెలంగాణని కూడా ఒక రాజ్యాంగం పరిపాలించుకోవాలనుకుంటే వచ్చేది రాజ్యాంగమే నాకు అడ్డం వస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగం మీద నాకు ఆయనకు ద్వేషం ఉండడం ఇంకోటి ఉండడం సహజమే. కానీ ఈ రాజ్యాంగం ఏం చేసిందో భారతదేశ రాజ్యాంగాన్ని సమీక్షించే విషయంలో దేశంలో ఉండబడే మేధావులందరూ సమీక్షించి భారత రాజ్యాంగ పుస్తకాలు రాశారు. కానీ బయటి దేశం సంబంధించిన ఒక వ్యక్తి, బయటి దేశం సంబంధించిన ఒక ప్రముఖుడు మేధావి భారత రాజ్యాంగాన్ని సమీక్షించాడు. భారత రాజ్యాంగాన్ని సమీక్షించాడు. ఇక్కడ అందరూ విజ్ఞానవంతులు, మేధావులు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. చాలా భారత రాజ్యాంగ పుస్తకాలు చాలా వచ్చినాయి. ఎన్ని వచ్చినా ఒక విదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావి ఆయన రాసిన గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగం మీద ఏ చట్టం ఎలా వచ్చింది, ఎలాంటి నిర్ణయాలు ఏ సందర్భం తీసుకున్నారనే విషయం, భారత రాజ్యాంగం ఆమోదం పొందే సమయానికి ఎన్ని రకాలుగా చర్చలు జరిగిన విషయం, ప్రతి చర్చ, ప్రతి సారాంశం ఇందులో రాశాడు. చాలా గొప్ప మేధావి. ఆ మేధావి పేరు గ్రాన్విల్ ఆస్టిన్. మన భారత రాజ్యాంగ పుస్తకాలు ఎన్నైనా చదవనియండి, మీకు చట్టాలు వివరాలు కొన్ని ఉంటాయేమో కానీ ఏ చట్టం ఎలా వచ్చింది, ఏ సందర్భంగా ఎవరెవరి మధ్యలో డిస్కషన్ జరిగింది, ఎవరు దాన్ని ఆమోదించడానికి ప్రయత్నం చేశారు, ఎవరు తిరస్కరించే ప్రయత్నం చేశారనే విషయాన్ని కూలంకషంగా చర్చించింది ఈ భారత రాజ్యాంగం అనే పుస్తకంలో గ్రాన్విల్ ఆస్టిన్. దీని మీద లండన్ పత్రిక ది ఎకనామిస్ట్ అనే ఒక పత్రిక ఈ రచయిత మీద ఒక అభిప్రాయం చెప్పింది. దాని తర్వాత ఆయన ముందు మాట ఏమన్నాడో చూస్తున్నా. భారత రాజ్యాంగం దేశానికి మూలస్తంభం గ్రాన్విల్ ఆస్టిన్. ఈయన మీద ఒక పత్రిక ది ఎకనామిస్ట్ అనే ఒక పత్రిక ఏం రాసిందంటే, భారత రాజ్యాంగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్విల్ ఆస్టిన్ మౌలిక ఆధారాలతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను, ప్రేరణలను, దూరదృష్టిని కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యాల వ్యక్తీకరణలో, అవసరమైన పాలనా వ్యవస్థల రూపకల్పనలో వారు ఏ మేరకు విజయం సాధించారో విశ్లేషించారు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, దయచేసి ఈ ఒక్క మాట మీరు వినండి. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఓకే, ఒక ఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూల సూత్రాల్లో ప్రస్తుత భవిష్యత్ సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయని రచయిత చెప్పారు. ఏమన్నాడు? ప్రస్తుత భవిష్యత్ సమస్యలకు కూడా
పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్పి రచయిత చెప్పాడు అని చెప్పి ఒక పత్రిక రాసింది. ఇందులో 2-3 విషయాలు మళ్ళా మీకు చెప్తాను. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో అనేది రాశాడు కదా, దాన్ని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఈ ఆస్టిన్ భారత రాజ్యాంగం మీద ఏమి మాట్లాడిండో ఈయన మాటలో చూడాలి. ఈ రచయిత ఏం మాట్లాడిండో మీ దృష్టికి ఆయన మాటల్లో ఒక మాట చెప్తాను చూడండి. కేసీఆర్ లాంటి వాళ్ళు ఈయన పుస్తకం రాసేటప్పుడు కొంతమంది బ్యాచ్ ఉన్నది. ఈయన దేశంలో ఉన్నప్పుడు ప్రముఖ మేధావులను సీనియర్ రాజకీయ నాయకులందరినీ కలిసిండు. ఈ పుస్తకం ప్రింట్ అయింది 99లో, అంటే 2 దశాబ్దాల క్రితమే దేశంలో ఉన్నప్పుడు ప్రముఖులందరినీ కలిసినప్పుడు రాజ్యాంగం మీద వ్యతిరేకం ఉన్న వాళ్ళను, అంబేద్కర్ అంటే గౌరవం లేని కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా కలిసినట్టుకున్నది. అప్పుడే ఈ అభిప్రాయానికి వచ్చి ఒక మాట అన్నాడు చూడండి. ఈ మధ్య రాజ్యాంగ రచయిత లేని రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదాగా మారింది. అంటే ఈయన రాసేటప్పుడే కొంతమంది కేసీఆర్ లాంటి బ్యాచ్ ఉన్నదనే విషయం దీని ద్వారా అర్థమవుతుంది. అంతేనా? వాళ్ళు బహిరంగ ముందుకు రాకపోవచ్చు, కానీ ఆయనతో చర్చించినప్పుడు కొంతమంది మాట్లాడినట్టుకున్నట్టే కదా. ఇది ఇప్పటిది కాదు కదా. ఈ మధ్య రాజ్యాంగ రచయితలని రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదాగా మారింది. అందువల్ల వారు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు. నా దృష్టిలో అవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పి స్పష్టం చేశాడు. అవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పేశాడు. అంటే ఈయన అనడానికంటే ముందే 2 దశాబ్దాల క్రితం ఎట్లాంటి ఆలోచనలు ఎవరికన్నా అది దారి తప్పిన ఆలోచనలు అని చెప్పి ఒకసారి వెనుదిరిగి 50 ఏళ్ల గతాన్ని పరిశీలించినప్పుడు, అంటే రాజ్యాంగం రాసి అప్పటికి 50 ఏళ్ళు అనుకుందాం, అంతే కదా. రాజ్యాంగం రాసి అప్పటికి 50 ఏళ్ళు ఈయన రాసేటప్పటికి ఒకసారి వెనుదిరిగి 50 ఏళ్ల గతాన్ని పరిశీలించినప్పుడు జాతి లక్ష్యాలను నిర్దేశించడంలో, వాటికి కావలసిన పాలన వ్యవస్థలను అందించడంలో రాజ్యాంగ రచయితలు సాధించిన విజయం ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజ్యాంగం భారత జాతికి అద్భుతమైన సేవ చేసిందని చెప్పి ఈయన రాశాడు. భారత రాజ్యాంగం భారత జాతికి అద్భుతమైన సేవ చేసిందని రాశాడు. ఇప్పుడు ఈ సేవ ఎలా చేసిందో ఒక్కసారి మనం నా పక్క ఉండబడే మహిళల గురించి మనం ఆలోచించుకోవచ్చు. ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉండబడే సగభాగమైన మహిళలకి ఏం చేసిందో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. భారత స్త్రీలు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు చదువుకునే వాళ్ళ, భారత స్త్రీలకు స్వేచ్ఛ, గౌరవం, అభివృద్ధిలో భాగస్వామ్యం, సంపదలో భాగస్వామ్యం అంతకుముందు అంగీకరించారా? లేదు. మనందరూ తెలుసు, కుటుంబంలోనే ఒక స్త్రీ బానిసగా బతికింది కదా. 100 సంవత్సరాల 200 సంవత్సరాల 1000 సంవత్సరాలు స్త్రీ స్వేచ్ఛ లేకుండా భారతదేశంలో గడిపింది కదా. ఇది మనందరూ తెలిసిందే కదా. మనందరూ తెలిసి ఆ సత్యాన్ని ముందుకు నడిపించే దశలో చిన్నప్పుడైతే తండ్రి మీద ఆధారపడడం, పెద్ద పెరిగితే పెళ్ళైతే భర్త మీద ఆధారపడడం, పిల్లలు కొడితే వాళ్ళ పిల్లలు పెద్ద అయితే వాళ్ళ మీద, ముసలోళ్ళు అయితే వీళ్ళ మీద ఆధారపడడం, ఎవరో ఒకరి మీద ఆధారపడడం తప్ప స్వేచ్ఛ, హక్కులు అనేది ఈ దేశంలో స్త్రీలకు నిరాకరించిన విషయం 100,000 సంవత్సరాలు కొనసాగిన విషయం మనందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడే ఈ రాజ్యాంగం లేకపోతే 1000 సంవత్సరాలుగా ఇంటిలోనే బానిసగా బతికిన ఈ స్త్రీలకు స్వాతంత్రం వచ్చినాక ఈ రాజ్యాంగం లేకపోతే ఏమయ్యేది? గ్రామంలో వార్డు మెంబర్లు అవుతారా? గ్రామ సర్పంచ్లు అవుతారా? గ్రామంలో ఎంపీటీసీలు అవుతారా? ఎంపీపీలు అవుతారా? జెడ్పీటీసీలు అవుతారా? జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారా? ఎమ్మెల్యేలు అవుతారా? ఎంపీలు అవుతారా? రాష్ట్ర మంత్రులు అవుతారా? గవర్నర్లు అవుతారా? కేంద్ర మంత్రులు అవుతారా? ప్రధానమంత్రులు అవుతారా? రాష్ట్రపతులు అవుతారా? మరి ఈ దేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లింగ వ్యవస్థ కూడా ఉండొద్దు అని చెప్పి, మత వ్యవస్థ ఉండద్దని చెప్పి, రాజకీయ వ్యవస్థ ఉండద్దని చెప్పి, సాంఘిక వ్యవస్థ ఉండద్దని చెప్పి, లింగ వ్యవస్థ కూడా ఉండద్దని చెప్పి, సమాన అవకాశాలు మహిళలకు కూడా దక్కాల్సిందని చెప్పి రాజ్యాంగం అందించిన స్ఫూర్తే మహిళలకు ఒక స్థాయిని తీసుకొచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోతాను. ఒక స్థాయి తీసుకొచ్చేసింది. ఇవాళ అబ్బాయిలతో పాటు అమ్మాయిల చదువులు ముందుకెళ్తున్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళ పాత్ర కనిపిస్తున్నది, ఉద్యోగాల వాళ్ళ పాత్ర కనిపిస్తున్నది,
అన్నిట్లో వాళ్ళ పాత్ర కనిపిస్తున్నది, ముందడుగేస్తున్నది. వేల సంవత్సరాలుగా రాని మార్పు ఇప్పుడు ఈ మార్పు రావడానికి కారణం ఏందన్నప్పుడు మళ్ళీ రాజ్యాంగం లేకపోతే ఎన్నుకోవడమే తప్ప ముందుకెళ్ళడానికి అవకాశం లేదు కదా అన్నప్పుడు నేను మాట్లాడిన మాట కంటే ఈ భారత రాజ్యాంగం మీద ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడిందో చూడండి. ఈ భారత రాజ్యాంగం మీద ఇందిరాగాంధీ మాట్లాడిన మాటలు చూస్తే ఇది ఎలా ఒక సామాజిక విప్లవానికి దారితీసిందో గుర్తు చేస్తాం. అలా అన్నాడు కదా ఆస్టిన్, సామాజిక విప్లవానికి ఎలా ముందుకు సాగుతుందో అని చెప్పేశాడు కదా. ఇగో ఈ దేశ సాంప్రదాయాలు అక్కకు చాలా మందికి తెలుసు కదా. ఒక భర్తను కోల్పోయిన స్త్రీ మన ఇంట్లో ఉంటే, మన అక్కో మన చెల్లో మన తల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు శుభకార్యాలలో ముందు వరుసలు నిలబెట్టే పరిస్థితి మనకు ఉంటుందా? వాళ్ళను శుభకార్యాలు పిలుస్తారా అంటున్నానే, పిలిచి వాళ్ళకు ముందు పీటేస్తారా అంటున్నానే. మరి నేను అంటున్నా, భర్తను కోల్పోయిన స్త్రీ ఏమో శుభకార్యాలు రాదు కదా, మరి భార్యను కోల్పోయిన పురుషుడు ఎందుకు అందరిలో ముందుంటుకుంటాడు? మరి భర్తను కోల్పోయిన స్త్రీకి కట్టుబాట్లు పెట్టారు కదా, మరి భార్యను కోల్పోయిన పురుషుడు మరి అదే కట్టుబాట్లలో ఉండాలి కదా, ఉంటాడా? పెట్టిందా? లేదు. అంటే స్త్రీని అనగదొక్కిండ్రు అనడానికి సాక్ష్యమే కదా. మరి భర్తను కోల్పోయిన ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగం మీద ఏమన్నది? ఈ భర్తను కోల్పోయిన స్త్రీ అనబడుతున్న ఒక ఇందిరాగాంధీ గారు రాజ్యాంగం ఏమన్నది చూడండి. ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడి మెట్టు ఎక్కడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. ఇంతకంటే విప్లవం ఏం కావాలి? ఇంతకంటే విప్లవం ఏం కావాలో చెప్పండి. సామాజిక విప్లవానికి రాజ్యాంగం ఎలా దోహదం చేసిందో ఆస్టిన్ చెప్పాడు కదా. కుటుంబంలోనే స్వేచ్ఛ లేని మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి పరిపాలించిందంటే రాజ్యాంగమే నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిందని చెప్పి ఇందిరాగాంధీ మాట్లాడిందంటే అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాజ్యాంగం పురోగతి మీద అనేసి కూడా మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నట్టు. ఇది రాజ్యాంగం పురోగతి. ఈ రాజ్యాంగమే లేకపోతే రాజుల కాలం మళ్ళా ముందుకు వస్తే, రాజుల కాలంలో మన ధర్మశాస్త్రం ముందుకు వస్తే స్త్రీలను ఎక్కడ పెట్టేవాళ్ళం? మనందరికీ తెలిసే విషయం. పోనీ ఆయన పక్కకు పెట్టారు, ఇందిరాగాంధీ గారు పక్కకు పెట్టారు. ఈ దేశ ప్రధానమంత్రి సామాజికంగా బీసీ అని చెప్పుకుంటున్నాడు కదా. బీసీలో కూడా చాలా కుటుంబం పేదరికం అని తనే చెప్పుకున్నాడు కదా. ఈ దేశ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకున్నాడు కదా. బీసీలో కూడా తన కుటుంబం పేదరికం గురించి చెప్పుకున్నాడు కదా. ఒక ఛాయ్ వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయింది అని అన్నాడు కదా. ఛాయ్ వాళ్ళంటే అర్థమైంది, వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుంటే ఆ టీ కొట్టులో గ్లాసులు గడి టీ ఇచ్చినోడే నరేంద్ర మోడీ గారు కదా. మరి ఈ దేశంలో ఒక టీ కొట్టు పెట్టుకొని గ్లాసులు గడిగిన ఒక పిల్లోడు, పేద బిడ్డ, ఒక బలహీన వర్గం బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి ఎలా అయిందన్నప్పుడు పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజు, పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు అడుగుపెట్టిన రోజు ఆయన ఏమన్నాడో మీరు చూడండి. అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదని చెప్పి ఆయన రాసుకున్నాడు. అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాంగం రాయకపోతే నాలాంటి ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని చెప్పి ఆయన రాసుకున్నాడుగా. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి, రాజ్యాంగం అందించిన విలువలు ఎవరిని ఎక్కడ దాకా తీసుకొస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నాటి ఊర్లో నిలబడడానికి స్వేచ్ఛ లేని దళితులు 1000 సంవత్సరాలు గడిచారు. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ దళితులు, గిరిజన వర్గాల 1000 సంవత్సరాలు గడిచారు చూశారు. కానీ ఈ రాజ్యాంగం ఇచ్చిన చలువే ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ దళితులు గ్రామ సర్పంచులుగా గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. రిజర్వేషన్ల వల్లనే కదా, చదువులో ముందుకెళ్తున్న రిజర్వేషన్ల వల్లనే కదా, ఉద్యోగాలు చేస్తున్నది రిజర్వేషన్ల వల్లనే కదా, దాని ద్వారా వచ్చిన ఆర్థిక వెసులుబాటే కదా. అందువల్ల తెల్ల బట్టలు వేసుకొని బిడ్డలు చదివించుకుంటూ అంతో కార్నర్లను వాటిలో తిరిగేటోళ్ళు కొంతమంది తయారైండు రాజ్యాంగం వల్లనే కదా. అంత దూరం ఎందుకు? ఇవాళ ఒక వార్డు మెంబర్ నుంచి ఈనాడు ఈ దేశానికి ప్రథమ పౌరుడు పడుతున్న కోవింద్ రాష్ట్రపతి స్థాయిలో ఉన్నాడంటే రాజ్యాంగం అందించిన స్ఫూర్తే కదా. ఒకనాడు నాటి ఊర్లోకి రానివ్వడానికి స్వేచ్ఛ లేని ఈ దళితులు ఈ దేశానికి రాష్ట్రపతులు అయితే కాగలుగుతున్నారు కదా. ఇది ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం ఇచ్చింది కదా. అంటే ఈ దేశ స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలు కూడా వర్తిస్తున్నారు కదా. ఒకనాడు రిజర్వేషన్లు అంటే ఎవరికి వర్తిస్తాయి అనుకునే వాళ్ళు? ఎస్సీలకు అనుకునే వాళ్ళు. అవి ఎక్స్టెండ్ ఎవరికైనాయి? బీసీలకు కూడా వర్తిస్తున్నాయి,
బీసీలు ఎక్స్టెండ్ ఎక్కడైనాయి, ఇక్కడ మైనార్టీలు కూడా వర్తిస్తున్నాయి. మైనార్టీలకు ఏమున్నాయి, మహిళలు కూడా వర్తిస్తున్నాయి. మహిళలు కూడా వర్తించేది ఏమైనాయి, వికలాంగులు కూడా వర్తిస్తున్నాయి. అందరికి వర్తిస్తున్న రిజర్వేషన్ ఇంకెవరికి వర్తించాలనుకున్నారు, అగ్రకులాల పేదలు కూడా వర్తించాలనుకున్నారు. ఇదే రాజ్యాంగంలో ఇప్పుడు అగ్రకులాల పేదలు కూడా రిజర్వేషన్ వచ్చినట్టు కూడా మీరు మర్చిపోతారు. సరే, ఈ రాజ్యాంగం మళ్ళీ అందరికీ రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరిని దూరం పెట్టినట్టు ఇప్పుడు అంటే అవసరానికి అనుగుణంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి, కొత్త చట్టాలు తెచ్చుకోవడానికి, రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి, ఏదైనా ఈ చట్టం అవసరం అనుకుంటే ఆ చట్టాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ రాజ్యాంగం ఏం వెసులుబాటు ఇచ్చిందంటే, ఈ రాజ్యాంగం ఎంతకాలం స్ఫూర్తినిస్తుందంటే ఇప్పుడు 75 సంవత్సరాలు కాదా నేను అంటున్నా, ఇంకా 1000 ఏళ్ళైనా ఈ దేశాన్ని నడిపేది రాజ్యాంగమే తప్ప వ్యక్తులు కాదని కూడా మీరు మర్చిపోదని సరే అనుకుంటారు. ఇంకా 1000 ఏళ్ళైనా సరే ఇదే స్ఫూర్తి నడుపుతుంది. ఆర్థిక అసమానతలు తొలగాలని చెప్పి రాజ్యాంగం రాసింది. ఈ దేశ సంపద అన్ని వర్గాలకు దక్కాలని చెప్పి సోషలిజాన్ని అలా పెట్టుకున్నాం, ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నాం, స్వేచ్ఛను పెట్టుకున్నాం, సోషలిజాన్ని పెట్టుకున్నాం. అంటే దేశం ముందుకు నడుతున్నదంటే దీని పునాదులమే కదా. మరి ఇంకా దేశంలో పేదరికం ఉన్నది, ఇంకా దేశంలో విద్య అందరికి అందాల్సిన అవసరం ఉన్నది, ఇంకా ఉద్యోగ అవకాశాలు అందరికి దక్కాల్సిన అవసరం ఉన్నది, ఇంకా సామర్థ్యం అందరికి దక్కాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దక్కకపోవడానికి కారణం రాజ్యాంగం కాదు, ఇంకా దక్కకపోవడానికి రాజ్యాంగం కాదు. ఆ రాజ్యాంగ స్ఫూర్తి లేని వ్యక్తులు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించడం వల్లనే ఇంకా కొన్ని సమస్యలు మిగిలినాయని కూడా మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాను. రాజ్యాంగం స్ఫూర్తిని ఇస్తుంది, దాన్ని అమలు చేయాల్సిన అయితే పాలకులకు ఉంటుంది. రాజ్యాంగం డైరెక్షన్ ఒక టార్చ్ లైట్ లాంటిది. చీకట్లో ఉన్నవాళ్ళు టార్చ్ లైట్ పడితే దారి వెళ్తుంది కదా. పాలకులకు టార్చ్ లైట్ లాంటిది రాజ్యాంగమే కదా. ఏ పునాదుల మీద దేశాన్ని విస్తరించాలి, ఏ పునాదుల మీద దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ వర్గాలకు నష్టం రాకుండా, కులం మతం ప్రాంతం అనేది భేద లేకుండా, స్త్రీ పురుష అనే తేడా లేకుండా అందరికి సమానమైన అవకాశాలు హక్కులు దక్కాలని చెప్పుతున్నది రాజ్యాంగమే కదా. ఆ రాజ్యాంగ స్ఫూర్తి లేని వ్యక్తి కేసీఆర్ కదా. ఇది నేను అంటున్నాను. అందువల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవించిన వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ విలువల నుండి పట్టించుకోని వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు నేను ఈ 2 అంశాలకే పరిమితం అవుతాను. కేసీఆర్ రోడ్ నుంచి రావడానికి కారణమైన విషయం అర్థమవుతున్నప్పుడు కేసీఆర్ కు రాజ్యాంగ నిర్మాత అంటే గౌరవా లేదు. రాజ్యాంగ విలువలకు ఈయన పాటిస్తాడా, పాటించడు. నేను అంశాల వరకునే చెప్తాను. ఉదాహరణకు మీ అందరూ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచం గౌరవిస్తున్నది, దేశం గౌరవిస్తున్నది. కానీ కేసీఆర్ గౌరవించడు. ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి, ఆయన జయంతులు ఉత్సవాలు జరపాల్సిందే. ప్రధానమంత్రి అంబేద్కర్ కాళ్ళకాడ ఉండి నువ్వు లేకపోతే నేను లేదని మాట్లాడిన రోజులు ఉన్నాయి. రాష్ట్రపతి అంబేద్కర్ పాదాల దగ్గర నమస్కారం చేస్తున్న రోజులు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి పాలకుడు అంబేద్కర్ను గౌరవిస్తాడు. కానీ కేసీఆర్ మాత్రం గౌరవించాడు. గౌరవించకపోను ఇంకా అవమానించే విధంగా, ఆయనకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటాడు. అవి సాక్షాత్